పూజించాలి. నందివర్ధనం పూలు లేదా తెల్లని జాజి పూలు, మల్లెపూలు, తెల్ల కలువ పూలు, తెల్లని మందారం పూలు, ఇటువంటి తెల్ల పూలతో సరస్వతీదేవిని పూజించినట్లయితే సరస్వతీదేవి మీ పిల్లలకు వశమైపోతుంది. పిల్లలు చదివింది బాగా గుర్తుంటుంది. కొంతమంది పిల్లలు చూడండి బాగా కష్టపడి చదువుతారు, ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం అస్సలు వాళ్ళకి చదివింది గుర్తుకు రాదు. ఎందుకురా మార్కులు తక్కువ వచ్చాయంటే ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చదివింది గుర్తుకు రాలేదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి సరస్వతీదేవిని తెల్లని పూలతో పూజించినట్లయితే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరస్వతీదేవికి తెల్లని పూలు సమర్పించిన తర్వాత ధూప దీప నైవేద్యాలని సమర్పించండి. నైవేద్యం ఏం పెట్టాలి అంటే అటుకులు, బెల్లము నైవేద్యం పెడితే చాలా మంచిది. లేదా పాలు నైవేద్యం పెట్టండి, లేకపోతే తేనె నైవేద్యంగా పెట్టండి, లేదా 2 అరటిపళ్ళు అమ్మవారికి నైవేద్యం